హలో వినబడతలే రాలే. హలో హలో జైత్యాలకు వచ్చిన ఓకే సరే. బాబా మంచి తీసుకో. బాబు మళ్ళీ బస్ స్టాండ్కి వస్తాం. सर जाएगी पेड़ में
జగిత్యాల పట్టణానికి 4 లక్షల మొక్కలు నాటడానికి నిర్ణయించడం జరిగింది. కలెక్టర్ గారు పట్టణంలో 4 లక్షల మొక్కలు నాటకు ఆదేశాలు జారీ చేశారు. దానికై మనం ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇంటింటికి కూడా చెట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. రేపటి నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి జగిత్యాలని హరితవనంగా తయారు చేయాలని కోరుతున్నాం. హరితహారం భాగంగా ఈరోజు జగిత్యాల మున్సిపల్ పక్షాన పెద్ద ఎత్తున ర్యాలీ చెప్పడం జరిగింది. మన జగిత్యాల పట్టణానికి వచ్చి 4 లక్షల మొక్కలు ఇస్తున్నారు. అంటే ఇంటికి 10 చెట్లు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మన జగిత్యాల పట్టణానికి సంబంధించి గ్రీనరీ చాలా తక్కువ ఉంది. మనం గ్రీనరీ అంటే చెట్లను నాటినప్పుడే మనకు వర్షాలు కానీ పర్యావరణ పరిరక్షించుకోగలుగుతాం. కాబట్టి జగిత్యాల ప్రజలందరూ కూడా తోడ్పడి దీనికి ప్రోత్సహించి చెట్లను ప్రతి ఇంటి ముందు ఒక చెట్టును ఖచ్చితంగా నాటాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతోని జగిత్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ సదస్సుకు ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు రాజుల రాజేందర్ గారు, మున్సిపల్ కోఆర్డినేటర్ జయశ్రీ గారు, వివిధ స్కూళ్ళ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగిత్యాల మున్సిపాలిటీ ప్రప్రథమంగా రాష్ట్రంలో మరి శానిటేషన్ విషయంలో గతంలో మనం అవార్డు పొందినాం. ఈ హరితహారం ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జగిత్యాల పట్టణంలో ఒక పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే విధంగా ప్రజలు సహకరించాలని, జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి చెట్లను ఖచ్చితంగా తీసుకొని వాళ్ళ చెట్లను నాటి మరి జగిత్యాల పరిశుభ్రత కాపాడాలని చెప్పి మున్సిపాలిటీ పక్షాన జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వం తలపెట్టిన హరితహారం భాగంగా ఈరోజు 2వ విడత కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది కనుక గతంలో కూడా హరితలో భాగంగా జగిత్యాల పట్టణంలో ప్రజలు కానీ కౌన్సిల్ కానీ అందరూ కూడా వారి స్వచ్ఛందంగా అనేక చెట్లు పెట్టడం జరిగింది. ఆ చెట్లు కూడా పెట్టడంతో పాటు దాన్ని కాపాడాల్సిన బాధ్యతపై కూడా ఉన్నది కనుక మనందరూ కూడా కాపాడుకున్నారు. ఎందుకంటే మానవ మనుగడకు ముఖ్యంగా చెట్టు కారణం కనుక ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఏదో ఒక మున్సిపల్ వాళ్ళు ఏదో కౌన్సిల్లో చేస్తే అయ్యేది కాదు కనుక మున్సిపల్ వారు అన్ని సహకారాలు అందిస్తారు, చెట్లు పెడతారు. దాన్ని కాపాడాల్సిన ప్రజలందరిపై బాధ్యత ఉంది కనుక ఈ యొక్క చెట్లు పెట్టుకున్నట్టయితే జగిత్యాల పట్టణం హరితహారంలో భాగంగా సస్యశ్యామలంగా ఉంటుందని కనుక జగిత్యాల పట్టణం అందరూ కూడా సహకరించి వారి ఇంటి ముందు ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మున్సిపల్ తరఫు నుంచి ర్యాలీ తీయడం జరిగింది. కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈ హరితహారం రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. అదే లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల నుంచి మనం పెట్టుకుంటూ వస్తున్నాము, కాపాడుతూ వస్తున్నాము. అలాగే ఈసారి రేపటి నుంచి ప్రారంభం కాబోయే హరితహారాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలో 4 లక్షల మొక్కలు పెట్టాలని టార్గెట్ పెట్టారు. కానీ మన జగిత్యాల పట్టణానికి సంబంధించి మిడిల్లో ఉన్న వాటిలలో కొంచెం ఎక్కువగా పెట్టలేము. అవుట్స్కట్స్లో ఉన్న వాటికి పెట్టగలుగుతాము. అలాగే ఈ మొక్కలు అనేది ఇళ్ళలో ఇచ్చే వాటిని ఒక్కొక్క ఇంటికి 10 మొక్కలైనా కానీ వాళ్ళు ప్లేస్ ఉన్నవారు ఇళ్ళలో పెట్టుకోవాలి, లేక కుండీలో పెట్టుకోవాలైనా కానీ కాపాడుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే రోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా అలాగే ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కూడా ఈ ర్యాలీ తీయడం జరిగింది. అలాగే రోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఈ మొక్కలు తగ్గిపోతున్నాయి, వాతావరణ కాలుష్యాలు ఎన్నో పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హరితహారాన్ని ప్రోత్సహించినట్లయితే వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ముందు రాబోయే ఈ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ హరితహారం సక్సెస్ చేయాలని, ఏ ఒక్కరు చేస్తే ఇది సక్సెస్ కాదు, ప్రతి ఒక్కరు నా బాధ్యత అనేసి ఈ చెట్లు పెట్టడము, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిదే. ఎందుకంటే మున్సిపల్ తరఫున కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొక్కలను పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఆ ఇంటి ముందున్న ఇంటి వాళ్ళది ప్లస్ మున్సిపల్ వాళ్ళది. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు మేము కాపాడుతున్నాము. కానీ ప్రతి ఇంటి ముందు ఉన్న చెట్లు వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వాళ్ళ ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలని, వారిని సంరక్షించాలని కోరుకుంటూ, అలాగే జగిత్యాలకు సంబంధించిన చెట్లను రేపటి నుంచి హరితహారం